ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుధీర్ సుధీర్ ఏంటి మిత్రభయ్యా? లక్ష్మి ఏది? ఎక్కడికి వెళ్ళింది? ఏమో మిత్రభయ్యా, తెలీదు. లక్ష్మీ వదిన చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. చాలాసేపటి నుంచి కనిపించట్లేదా? సరే, అసలు ఎక్కడుందో వెతికి చూడు. సరే మిత్రభయ్యా, చూసొస్తాను. లక్ష్మి ఏంటి ఇంకా రావట్లేదు? త్వరగా వస్తే బాగుండు. ఏంటి డాడ్, ఏంటంత కంగారుగా కనబడుతున్నారు? నథింగ్ మిత్ర. మిత్రభయ్యా, లక్ష్మీ వదిన ఇంట్లో ఎక్కడా లేదు. ఇంట్లో ఎక్కడా లేకపోతే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో భయ్యా. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే. లక్ష్మీ మేడం గారు మళ్ళీ ఏ లక్షణమైన పని చేయడానికి వెళ్ళిందో? ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో చెక్కేసినట్టుంది. వరదొచ్చి ఊరు మునిగిపోతూ ఉంటే వయ్యారంగా మేడెక్కి ఒడియాలు వేసుకున్నట్టు అసలు లక్ష్మి తన గురించి తాను ఏమనుకుంటుంది? ఎవరు ఏం చెప్పినా వినదు. తనకిష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుంది. తనకిష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. కనీసం వెళ్లే ముందు ఎవరికైనా చెప్పి వెళ్లాలని ఇంగిత జ్ఞానం ఉందా? ఇప్పుడు ఏమైంది పిన్ని? ఏదన్నా పని మీద బయటికి వెళ్ళిందేమో. ఏమైందిలే అని సరిపెట్టుకునే సహనం నీకుందేమో మిత్ర, మాకు లేదు. ఒంట్లో బాలేదు కాబట్టి ఇంటి పట్టునే ఉండమని నువ్వే చెప్పావు కదా. అయినా ఇంటి పట్టున ఉండకుండా ఏం ఉద్ధరించడానికి బయటికి వెళ్ళింది? అరవింద, ఇంత చిన్న విషయం గురించి మళ్ళీ రాద్ధాంతం అంతా ఎందుకు? రాద్దంతం చేయడం కాదండి, పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్న లక్ష్మి పోకడ గురించి మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు ఉండమ్మా, నేను లక్ష్మికి ఫోన్ చేస్తాను. అన్న కొంచెం తొందరగా పోనివ్వా. ఏమైంది? కాల్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఇది వరుస. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి చెప్పదు. లక్ష్మి తప్పు చేస్తుందని చెప్పడం మాత్రం తెలీదు.
అదిగో లక్ష్మి. ఈ సుధీర్ గాడు ఎక్కడ చూశాడో ఏంటో. ఇంత చిన్న విషయానికి మీరంతా ఎందుకంత కంగారు పడిపోయారు? లక్ష్మి ఒక్క నిమిషం. ఏంటి చిన్నత్తయ్య గారు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నిన్నే లక్ష్మి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్ళాను. మరి చాలాసేపటి నుంచి ఇంట్లోనే లేవని సుధీర్ చెప్తున్నాడు. చాలాసేపటి నుంచి సుధీర్ నన్ను చూసుండడు, అందుకే మీతో అలా చెప్పుంటాడు. అయినా తనెందుకు అలా చెప్తాడు? తన ఇంట్లోనే ఉంది కదా, ఇంకా దీని గురించి డిస్కషన్ ఎందుకు? లక్ష్మి, నీ చేతికైన గాయం ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. ఏది నీ చెయ్యి ఒకసారి చూపించు. నిన్నే లక్ష్మి, చేయి చూపించు. నొప్పి ఇంకా ఉందా? కొంచెం తగ్గిందండి. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.